భారత్ పాకిస్తాన్ మధ్య గత 6 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులకు భారత సైన్యం ధీటైన జవాబు చెప్తోంది. ఎల్ఓసి దగ్గర పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. సీజ్ ఫైర్ నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఎప్పుడైతే పాకిస్తాన్పై మనం ఆంక్షలు విధించడం మొదలుపెట్టామో అప్పటి నుంచి పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర తన వంకర బుద్ధిని చూపించుకుంటూనే ఉంది. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు 20 చోట్ల పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. నిన్న మనం ఎల్ఓసి దగ్గర ఉన్న పాకిస్తాన్ అవుట్పోస్టులను కూడా మన ఆర్మీ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు ధీటైన జవాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎల్ఓసి వెంబడి ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, ఎల్ఓసి వెంబడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కశ్మీర్ అటాక్ తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అయోమయంలో పడి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. ఆ రోజు నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పుడు ఎల్ఓసి వెంబడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ కాల్పులకు తెగబడుతుంది? ఎగ్జాక్ట్లీ ఉద్రిక్తంగా ఉంది ఆ పరిస్థితులు భారత్ పాక్ సరిహద్దులకు సంబంధించి. ఇప్పటికే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మనము సింధుకు సంబంధించినటువంటి నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ప్రెజర్ పెంచడానికి. అప్పటి నుంచి ఇంకా మరింతగా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని వాళ్ళు క్రాస్ చేస్తూ ఫైర్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హోరాహోరీగా కాల్పులు జరుపుతా ఉన్నాయి. దానికి కూడా ధీటుగా కాల్పులు భారత్ ఆర్మీ కూడా చేస్తా ఉంది. నీలం, లీలా, లిపా వ్యాలీ, యూరి, పూంచ్, సుందర్బాని, కుప్వారా, సుత్కారి, గారి, బారాముల్లా, పహల్గామ్, నుషిరా, అశోక్నూర్ సెక్టర్ పైన పాక్ కాల్పులు జరుపుతానే ఉంది. మనం చూస్తా ఉన్నాం. 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసిన తర్వాత నుంచి ఇంకా భారత్ ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఒకవైపు సాగబేరానికి వస్తూనే పాకిస్తాన్ ఈ రకంగా చర్యలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మేము యుద్ధానికి సిద్ధంగా లేము, యుద్ధానికి చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు ఏమో కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది, కాల్పులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏప్రిల్ 22వ తారీఖు నుంచి లెక్క తీసుకుంటే 20 ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, రెచ్చగొట్టే విధంగా. దీనికి సంబంధించి భారత ఆర్మీ కూడా ధీటుగానే స్పందిస్తా ఉంది. చూడాలి ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. నిన్న కూడా ప్రధాని మోదీ కీలకమైనటువంటి కొన్ని సమావేశాలు నిర్వహించారు. సో జమ్మూలో నిన్న రాత్రి జమ్మూలో కూడా అఖ్నూర్ సెక్టార్, బర్గవాల్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది నిన్న రాత్రి కూడా. సో ఈ అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది భారత్ కూడా. దీనిపైన వీటనే జవాబు చెప్తూనే చర్యలకు ఉపయుక్తం అవుతా ఉంది. సో త్వరలోనే చర్యలు ఉండే అవకాశం ఉంది. దీనిపైన దాడికి ప్రతిదాడులు ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగి ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతుంది. ఇప్పుడు ఎల్ఓసి వెంబడి ఈ కాల్పుల నేపథ్యంలో జరిగిన నష్టం ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే గతంలో ఇప్పుడనే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాల విషయంలో కూడా భారత్ పాక్ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆ గ్రామాలలో ఇళ్లపైన వ్యవసాయ భూముల్లో పంట పొలాల్లో రాకెట్ లాంచర్లు వచ్చి పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మోటార్ షెల్స్ వచ్చి ఇక్కడ పడ్డాయి. గతంలో ఆ స్పై కోసం డ్రోన్స్, పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ ఇక్కడికి పంపి తెలుసుకునే ప్రయత్నం చేశారు టెర్రరిస్టులు ఇక్కడికి లోపల రావడానికి. సొరంగాలు బయటపడ్డాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ ఉగ్రదాడి జరిగిన తర్వాత మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం వెనకాల దుశ్చర్య, కావాలనే దాడి చేసేలా, రెచ్చగొట్టేలా ఒక రకమైనటువంటి ప్రొవోకింగ్, కావాలని ప్రొవోకేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జరిగినటువంటి కాల్పులతో నష్టమేమీ జరగలేదు, కానీ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళే ముందుగా కాల్పులు జరపడంతో భారత ఆర్మీ రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి తగిన మూల్యం పాకిస్తాన్ ఖచ్చితంగా చెల్లించుకునే సిచ్యువేషన్ ఉంది. రైట్ మధు, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి సీజ్ ఫైర్ నిబంధనలకు తూట్లు పొడిచి వరుసగా కాల్పులకు పాల్పడుతుంది. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులను మన సైన్యం ధీటుగా ఎదుర్కొంటూనే ఉంది. ఇటు పాకిస్తాన్పై ఏ క్షణమైనా ఏదైనా చేయటానికి మన 22వ తారీఖున జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి త్రివిధ దళాలు కూడా సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కూడా అయోమయంలో ఉంది. మరోవైపు ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ మాత్రం సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంది. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటివరకు 20 చోట్ల పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. నీలం, లిబా, యూరి, పూంచ్, సుందర్బాని, కుప్వారా, కుత్మారి, బారాముల్లా, పహల్గామ్, నుషిరా,
అఖ్నూర్ సెక్టార్లపై పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెబుతోంది భారత ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు ధీటైన జవాబు చెబుతోంది. పాకిస్తాన్ వైపు వాళ్ళ శిబిరాలకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే పహల్గాం 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారో అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఈ ఆంక్షలతో పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుంది, ప్రపంచ వేదికలపైన అబద్ధాలు చెప్తుంది. అంతేకాదు భారతే మమ్మల్ని కవ్విస్తూ ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎల్ఓసి వెంబడి ఇప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూ భారతే మాపై కవ్వింపు చర్యలకు దిగుతోందని అబద్ధాలను చెప్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ తన అక్కసును వెళ్ళగక్కుంటుంది. పాకిస్తాన్ పౌరులు వెంటనే వెళ్ళిపోవాలి అని మనం ఆదేశాలు జారీ చేస్తాం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని వెంటనే మనం నిలిపివేయడంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాక ఈ ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణకు తూట్లు పొడిచి కాల్పులకు తెగబడుతుంది. అంతేకాదు సరిహద్దుల్లోకి భారీగా యుద్ధ ట్యాంకర్లను కూడా పంపిస్తుంది. అయినా ఎల్ఓసి వెంబడి భారత సైన్యం ఈ దాడులను తిప్పికొడుతూనే ఉంది. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2% 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు